కొంతమంది యాక్టర్స్, కొంతమంది డైరెక్టర్స్‌కి యాహ్! ఉంటారు అన్నట్టుగా మీ దానిలో నాకు ఆళ్ళిద్దరు కనిపించారు. ప్రియానంద్ అండ్ రైట్. అదేనా కరెక్టేనా? రాజ్. యాహ్! టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ డెఫినెట్‌లీ. ఎందుకంటే 'ప్రియానంద్‌తో' నాకు నేను జర్నీ ఆల్‌మోస్ట్ 10, 12 ఇయర్స్ 'కోటి' నుంచి హ్మ్. తెలుసు కాబట్టి. అలాగే 'రాజ్ దీపక్' ఆల్సో 'గాడ్స్ ఆఫ్ ధర్మపురి' చేశాడు. అలా చాలామంది ఉన్నారండి. అంటే ఐ హావెంట్ బీన్ ఏబుల్ టు రిపీట్ ఎవ్రీ యాక్టర్ దట్ ఐ హావ్ వర్క్డ్ విత్. బట్ కొన్ని బంధాలు, కొన్ని రిలేషన్‌షిప్స్ అలా ఉంటాయి. అని మనకున్నే ఆ టైమింగ్ అన్నీ కుదరాలి కదండీ! రైట్. అందరి టైం. నేను చాలా సార్లు చాలామంది సేమ్ యాక్టర్స్‌తో ఇంకా మళ్ళీ ప్రయత్నం అయితే చేశాను మళ్ళీ కలిసి పనిచేద్దామని. కానీ కొన్ని కుదరవు యాహ్! స్కెడ్యూల్సో వాటెవర్. బట్ ఐయామ్ గ్లాడ్ దిస్ హ్యాపెండ్. యాహ్! మీ 'కో అంటే కోటి' సినిమా టైంలో ప్రియా ఆనంద్‌ని బండి మీద ఎక్కించుకొని రేడియో, ఎఫ్ఎం స్టేషన్‌ల చుట్టూ తిప్పి మార్కెటింగ్ చేసిన వాళ్ళలో నేను గూడా ఉన్నాను. మీకు థాంక్ యూ తెలీదు. సార్. అది ఇప్పుడు కావాలని గుర్తు చేస్తున్నాను. ఓకే. వండర్‌ఫుల్. మరి థాంక్ యూ. ప్రియాకి గుర్తుందో లేదో నాకు తెలీదు గానీ ఐయామ్ ష్యూర్ షీల్ రిమెంబర్. యాహ్! కామన్‌గా ఇప్పుడు సరే ఆహ్, 'ధర్మపురి' అండ్ 'మోక్ష' డైరెక్టర్ గారితో కాకుండా యాహ్! అనీష్ కురువిల్ల గారితో మాట్లాడదాం అనుకుంటున్నాను. ష్యూర్. యెస్? యాహ్! ష్యూర్. ఓకే. ఓకే. అసలు ఏంటి సార్ ఎక్కడ ఆహ్, కేరళ నుంచి వచ్చారు ఫ్యామిలీస్. సో నేను పుట్టిన పెరిగిందంతా ఇక్కడ హైదరాబాద్‌లోనే ఐ నో అండి. బట్ మా యాహ్! అమ్మగారు మై మామ్ ఈజ్ ఆల్సో మలయాళీ. కానీ మా తాతగారు మై మదర్స్ ఫాదర్, మై గ్రాండ్ ఫాదర్ ఆయన కేరళ నుంచి హైదరాబాద్‌కి 1950స్‌లో వచ్చారు. 50స్‌లోనే వచ్చేసారనమాట. సో ఒక రకంగా చూస్తే నేను ఒక థర్డ్ జనరేషన్ మలయాళీ హైదరాబాదీ, హ్మ్. మల్లు హైదరాబాదీ అంటాం కదా! మా ఫాదర్ ఏమో కేరళ నుంచే. ఆయన 70స్‌లో ఎప్పుడో హైదరాబాద్‌కి వచ్చారు. సో పెరిగిందంతా ఇక్కడే తార్నాకాలో. మై డాడ్ యూస్ టు హ్యావ్ ఎ స్మాల్ బిజినెస్. మై మదర్ ఇస్ హౌస్ వైఫ్. ఇంట్లో చెల్లి ఉంది. సో జస్ట్ చిన్న ప్రపంచం. యూనో పక్కనే స్కూల్ ఉండే హెచ్‌పిఎస్ రామంతపూర్. అక్కడ అవును. వెళ్ళేవాడిని. బట్ చాలా మల్టీ కల్చరల్ సొసైటీ. అంటే నా 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 అప్బ్రింగింగ్ కొంచెం మల్టీ కల్చరల్ ఉండే. అంటే అమ్మగారేమో ఆమెకి హిందీ సినిమాల మీద ఎక్కువ ఇంట్రెస్ట్. నాన్నకేమో ఆబ్వియస్లీ మలయాళం సినిమా. హ్మ్. నాకేమో హాలీవుడ్ సినిమాలు. సో ఆ రోజుల్లో వీహెచ్ఎస్ వీడియో షాప్స్ అవన్నీ చాలా అవును. ఫేమస్ కదా! అవును. కొత్తగా వీసీఆర్ వచ్చింది మా ఇంట్లో. సో ఎవ్రీ వీకెండ్ మా ఇంట్లో ఒక రిచువల్ ఉండే. సాటర్‌డేకి వీడియో షాప్‌కెళ్ళి అమ్మ ఏమో ఒక బాలీవుడ్ సినిమా తీసుకుంటుంది. నానేమో ఏదో మమ్ముట్టి, మోహన్ లాల్ సినిమా తీసుకొని రా అని చెప్తారు. నేనేమో ఒక హాలీవుడ్ సినిమా తీసుకుంటాను. సో 3 వీహెచ్ఎస్ టేప్స్ తీసుకొచ్చి ఆ సాటర్‌డే, సండే మొత్తం అంతా ఫ్యామిలీ కూర్చొని చూసేవాళ్ళం. హాలీవుడ్ సినిమా మాత్రం నేనే చూసేవాడిని. కానీ కలిసి మేము మలయాళం సినిమాలు, హిందీ సినిమాలు చూసేవాడిని. తెలుగు సినిమా యాక్చువల్లీ స్కూల్‌లో నేను డిస్కవర్ చేశాను. ఓకే. స్కూల్‌లో నా ఫ్రెండ్స్ చుట్టూ ఆ హడావిడి సినిమా రిలీజ్ అవుతుంది. కొత్తగా 'స్కోప్' అని ఫార్మాట్ వచ్చిన అవును. తర్వాత 90స్‌లో. 90స్‌లో అప్పుడులో హోమ్ డెలివరీస్ ఉండేవండి. యాహ్! క్యాసెట్స్‌ది. యాహ్! క్యాసెట్ సో, హోమ్ నాకు డెలివరీ. తెలిసి ఇప్పుడు 'బొబ్బిలి రాజా' క్యాసెట్ టేప్ గురించి అసలు మా ఫ్రెండ్స్‌తో అందరు మాట్లాడి ఎవర్రా అతను డోర్ టు డోర్ డెలివరీ చేసుకుంటున్నాడు. వాడికొచ్చి నన్ను ఇవ్వమను అని వెయిట్ చేసి తర్వాత 'కోకిల' సినిమా అప్పటికే ఫస్ట్ టైమ్ స్కోప్‌లో అవును. చేశారండి. అవును. నాకు ఐ హోప్ ఐ యామ్ రైట్ అబౌట్ దట్. యెస్. యెస్. సో, ఇవన్నీ తెలుగు సినిమాతో నాకు వేరే రిలేషన్‌షిప్ ఉండే. అంటే స్కూల్‌లోనే హై స్కూల్‌లో కూడా అప్పుడే నేను ఐ స్టార్టెడ్ గోయింగ్ టు థియేటర్స్ అండ్ వాచింగ్. ఓకే. 'చిరంజీవి' గారి సినిమాలు 'ఘరానా మొగుడు', 92. 'ఘరానా మొగుడు' అవును 92 తిట్లు కూడా పడ్డాయి అక్కడ ఆరాధన థియేటర్‌లో క్యూలో నుంచేటప్పుడు బాగా అసలు ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! తెలుసు. ఓపెనింగ్ ఫస్ట్ డే ఫస్ట్ షో. సో అలా ఆయన సినిమాలు చూడడం థియేటర్‌లో. కానీ ఆయన పాత సినిమాలు మళ్ళీ వీహెచ్ఎస్ టేప్స్‌లో చూడడము. అంటే అప్పటికి స్విగ్గీ, థియేటర్స్ జొమాటోలు ఓన్లీ వీహెచ్ఎస్‌లో ఉండేయి అప్పుడు. వీహెచ్ఎస్‌లో ఉండేవి. సో ఇట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ అప్బ్రింగింగ్ దట్ ఐ హాడ్. చుట్టూనే ఫ్రెండ్స్ బ్యాచ్ కూడా పార్సీ వాళ్ళు, ముస్లిమ్స్, ఆంగ్లో ఇండియన్స్, తెలుగు వాళ్ళు, గుజరాతీ వాళ్ళు అలా ఉండేదన్నమాట. సో మల్టీ నాకు కల్చరల్. వెరీ వెరీ మల్టీ కల్చరల్. సో అందుకే నేను ఇట్లా కొంచెం ఒక హైబ్రిడ్ కైండ్ ఆఫ్ గైలా ఉంటాను. నా టేస్ట్ అండ్ జనరల్ యూనో పర్స్పెక్టివ్ కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. యాక్చువల్లీ మీరసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఆర్టిస్ట్ కాదు. ఐ నో దట్. అంటే అంటే మీరసలు యాక్టర్ అవుదామని రాలేదు నాకు తెలిసి. యాహ్! యాహ్! అంటే 'డాలర్ డ్రీమ్స్‌లో' అవును. అలా కనిపించి అవును. ఒక యూఎస్ అవును. డాలర్‌కి డ్రీమ్స్ యాహ్! ఎలా ఉంటాయని చెప్పే ఒక రైట్. కథలో రైట్. అలా వచ్చటానికి యాహ్! దానికి ఎలాగ కుదిరింది అసలకి స్కోపు?
నాకు ముందు నుంచే డైరెక్షన్ చేయాలని ఉండేది సార్ యాక్చువల్లీ. ఇది సినిమా ప్రపంచంలో స్టార్ట్ సినిమా ప్రపంచంలో ఎంటర్ అవ్వాలి అది మాత్రం నాకు క్లారిటీ ఉండే. అది ఎప్పుడు కాలేజ్కి వెళ్ళిన తర్వాతనే. స్కూల్లో నేను చాలా వాటికి అక్కడ థియేటర్ ప్లేస్ అవన్నీ చాలా నా స్కూల్లో ప్రోగ్రామ్ ఉండేది, థియేటర్ ప్రోగ్రామ్. సో దాంట్లో 4th క్లాస్ నుంచి నేను ప్రతి స్కూల్ ప్లేలో యాక్టింగ్ చేయడము, తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత 6-7 స్టాండర్డ్లో దాన్ని రాయడము, డైరెక్ట్ చేయడము. రవీంద్ర భారతిలో నాకు తెలిసి అట్లీస్ట్ 6-7 ఇయర్స్ కంటిన్యూస్గా మా ప్లేస్ అవన్నీ ఉండేవి అనమాట, ఇంగ్లీష్ ప్లేస్ మా స్కూల్లో. సో నాకు అది స్టేజ్ మీద వెళ్ళడము, ఒక స్టేజ్ ప్లే డైరెక్ట్ చేయడము, చిన్న చిన్న ప్లేలు, ఏదో పెద్ద షేక్స్పియర్ ప్లేలు కావు, కానీ నాకు చాలా నచ్చేది. ఓకే. సో యాజ్ అ యంగ్ బాయ్ నేను చాలా కన్ఫ్యూజ్గా ఉండేవాడిని. అంటే ఏం చేయాలి, డాడీ ఏమో ఇంజనీర్, మనకేమో మ్యాథ్స్ అవన్నీ సెట్ కావు, చుట్టోళ్ళందరూ డాక్టర్లు అన్నీ. సో మనకేమో చదువు మీద ఐ థింక్ ఐ వాజ్ ఇంటెలిజెంట్ ఓన్లీ. ఐ డిడ్ కొంచెం మనసు పెట్టుకొని చదివితే మార్క్స్ బాగానే వచ్చేది, కానీ ఒక కన్ఫ్యూజన్ ఉండే ఏం చేయాలి లైఫ్తో, డాక్టర్ అవుదామా ఏంటి. 11th 12th పాస్ చేసిన తర్వాత సరే మనం సివిల్ సర్వీసెస్ మీద మనం కొంచెం జనరల్ నాలెడ్జ్, జనరల్ ఒక అవేర్నెస్ ఆఫ్ ద వరల్డ్ కొంచెం ఉండే, మనం దీని మీద కొంచెం ఫోకస్గా ఉన్నాం, సివిల్స్ మీద గట్టిగా మనం ఫోకస్ చేద్దామని నిజాం కాలేజ్లో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ తీసుకున్నాను. స్టార్ట్ చేసాం. 1 year అయింది. ఆ 1 year అయిన తర్వాత ఐ వాజ్ చాలా డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది నాకు, నా పియర్స్, నా స్టూడెంట్స్, నా టీచర్స్తో అసలు ఏం కనెక్షన్ లేకుండే. అసలు ఎందుకున్నాం ఇక్కడ, అసలు కాలేజ్లో ఇదేం చదువుతున్నాము, అసలు ఐఏఎస్ ఐపీఎస్ అసలు అవుతుందా అంటే ఎందుకో అది నేను డ్రిఫ్ట్ అయిపోయాను. ఓకే. అప్పుడు నేను కొంచెం సీరియస్గా ఐ వాజ్ స్టార్టింగ్ టు థింక్ ఏం చేయాలి నా లైఫ్తో అసలు, అంటే నాకు అర్థం కావట్లేదు. నాకు ఈ చిన్నప్పుడు పక్కనే రవీంద్ర భారతి కదా, మన బషీర్బాగ్ నిజాం కాలేజ్ నుంచి. సో నాకు ఆ స్టేజ్ ప్లేస్ అవన్నీ గుర్తొచ్చేవి అండి. మరి ఆ స్మెల్, ఆ మేకప్ ది స్మెల్, ఆ లైట్స్. ఎందుకో కాలేజ్ వెళ్ళడం మానేసాను యాక్చువల్లీ. ఒకరోజు 1 year ఫస్ట్ ఇయర్ తర్వాత నేను మానేసి కాలేజ్ చుట్టూ అన్ని థియేటర్స్ ఉన్నాయి కదా, సంతోష్, సప్న, సూర్య 70mm 35mm, రామకృష్ణ 35-70mm, లైట్ హౌస్ ఉన్న ప్రతి థియేటర్ ఏది ఉందో, కాచిగూడలో సురేష్. రోజు పొద్దున పేరెంట్స్కి ఏమో నేను కాలేజ్కి వెళ్తున్నానని బిల్డప్, అక్కడ నేను నడుచుకొని థియేటర్కి వెళ్ళి మార్నింగ్ షో చూసి లేకపోతే మ్యాట్నీ షో చూసి కరెక్ట్గా ఈవినింగ్ టైంకి కాలేజ్ దగ్గర వచ్చి మా ఫ్రెండ్స్ దగ్గర ఏదైనా నోట్స్ అవన్నీ తీసుకొని ఇంటికి వెళ్ళేవాడిని. అసలు కాలేజ్ వెళ్ళడమే 2 years మానేసాను, ఎక్సెప్ట్ ఫర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళేవాడిని. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.